సో ఈరోజు వచ్చేసి నా చెస్ట్ అండ్ ట్రైసప్ డే, పుష్ డే. యాక్చువల్గా పుష్ డే అంటారు. సో మొదలెట్టేద్దాం ఈరోజు మన డే. బయట చూస్తే వెదర్ కొంచెం బ్యాడ్ ఉంది, కానీ ఎట్లా వెళ్ళాలో ఏంటో. వర్షం పడినా, సునామీ వచ్చినా జిమ్కి వెళ్ళడం మాత్రం పక్కా. చూపించేస్తాను. గాలి అయితే గట్టిగా కూడా వస్తుంది. రూమ్లోకి వెళ్ళిపోదాం. బయటేమో వెదర్ చాలా కూల్ ఉంది, లోపల వేడిగా చికెన్ బిర్యానీ, వేడి వేడి చికెన్ బిర్యానీ బుస్సు కొట్టేస్తుంది. బుస్సు కొడుతుంది. బుస్సు కొట్టేస్తుందిరో. ఈ లోపల పైన మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారో చూసేద్దాం. శాస్త్రి గారు, ఇది మాత్రం బుస్సు కొడుతుంది, మామూలుగా కొట్టట్లా. లోపల నుంచి బయటకి అయితే వచ్చేసా. జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. జిమ్కి ఎంతసేపు వెయిట్ చేస్తున్నా కూడా బస్సు రాలా. ఇంకా 2 నిమిషాల్లో బస్సు ఉంది, వచ్చేస్తుంది. జాబిల్లి కోసం ఆకాశమల్లే వెయిట్ చేస్తున్నా బస్ కోసం. ఇంకా రాను కూడా రాలే, కానీ చంద్రుడు మాత్రం అద్దరిపోయాడు. వచ్చేసింది భయ్యా. బస్సు ఎక్కేసా, కూర్చున్నా. ఇంకా జిమ్కి వెళ్ళడమే లేట్. బస్సు ఎక్కి ఇలా కాలు మీద కాలేసుకుంటే కింగ్ ఫీల్ వస్తుంది. జిమ్ చేయాలంటే ఎనర్జీ ఉండాలి కదా. ఒక ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకొని స్టార్ట్ అయిపోయా. దీని పక్కనే జిమ్. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు కదా, ఆయనకి 47 years. ఈయన బాడీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎంత మస్కులర్ ఉంటాడంటే. సో మనమే కాదు, మన పేరెంట్స్ని కూడా జిమ్కి తీసుకెళ్ళి వర్కౌట్ చేయించాలి. ఎందుకంటే బాడీ పెంచడం అని కాదు, వాళ్ళు హెల్తీగా ఉండాలి కాబట్టి. ఇంకా నా ప్రీ వర్కౌట్ డ్రింక్ అయితే ఇంకా అవ్వట్లేదు. మొత్తం ఫినిష్ చేసుకొని ఇంకా వర్కౌట్ అయితే షురూ చేద్దాం. చెస్ట్ డే ఎప్పుడు స్టార్ట్ చేసినా ఫస్ట్ బార్ డిప్స్ కొట్టండి. ఎన్ని వస్తాయని 4 sets. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇది చేశాక మీ చెస్ట్ పంప్ చూసుకోండి. లోవర్ చెస్ట్ మంచిగా ట్రైన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నీ మిడిల్ చెస్ట్ కూడా మంచిగా ట్రైన్ అవుతుంది. ఎందుకంటే నీ బాడీ వెయిట్ మొత్తం నీ చెస్ట్ మీద పడుతుంది కాబట్టి. నేనైతే 4 into 12 reps అయితే చేశా. Just 4 into 12.
ఇంకా మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇన్క్లైన్ డంబుల్ ప్రెస్. ఇది నేను 4x12 రెప్స్ చేసా. ఈ వేరియేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి నా చెస్ట్ పంప్ చూపిస్తా చూడండి. ఈ వేరియేషన్ అయిపోయాక ఈ డంబుల్స్ని రీడాక్ట్ చేసేటప్పుడు నా చెస్ట్ పంప్ అయితే కనపడుతుంది. కనపడిందిగా. ఇది వచ్చేసి లాస్ట్ సెట్ 32 kgsతో. నాకు అస్సలు ఎనర్జీ లేదు. బట్ ఒకప్పుడు నేను 40 kgsతో డంబుల్ ప్రెస్ చేసేవాడిని. 32 kgs 4 to 5 రెప్స్ వచ్చాయి అంతే. నేనేమంటానంటే మీరు ఎన్ని రెప్స్ వచ్చినా క్లీన్ అండ్ స్లోగా చేయండి. దాన్ని బట్టి మీ మజిల్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నా సెకండ్ వేరియేషన్ వచ్చేసి పెక్టిక్ ఫ్లైస్, అంటే మన భాషలో బటర్ఫ్లైస్ అంటారు. ఈ వేరియేషన్ చేయడం వల్ల నీ ఓవరాల్ చెస్ట్ ట్రైన్ అవుతుంది. మెయిన్లీ మేజర్గా వచ్చేసి నీ మిడిల్ చెస్ట్. సో స్లో అండ్ క్లీన్గా చేయండి. నేనైతే స్లో అండ్ క్లీన్గా చేస్తా. కనుక మళ్ళీ స్టాక్ చూస్తే 100 kgs, అది టోటల్ స్టాక్ వచ్చేసి 140 kgs. నేను 100 kgs చేస్తున్నా. ఇది నా లాస్ట్ సెట్లో నేను షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అది 4x12 రెప్స్. పుష్ డే అంటే మనందరికీ గుర్తొచ్చేది చెస్ట్ అండ్ ట్రైసప్. సో సెకండ్ మజిల్ వచ్చేసి ట్రైసప్ కాబట్టి లెట్స్ ట్రైన్ ట్రైసప్. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి రో పుష్ డౌన్స్. దీనివలన ఏమవుతుందంటే నీ షార్ట్ హెడ్ అనేది ట్రైన్ అవుతుంది ట్రైసప్లో. నేను ఆర్మ్స్ ఎప్పుడు ట్రైన్ చేస్తున్నా నేను కౌంట్ చేసుకోను, నేను ఫెయిల్యూర్ దాకా హిట్ చేస్తా. దీనివల్ల ఏమవుతుందంటే మైండ్లో ఒక నెంబర్ పెట్టుకుంటారు కదా, ఆ నెంబర్ని దాటి రీచ్ అవ్వగలరు. ఈ వేరియేషన్ వచ్చేసి నేను 4 sets చేసా, అంటిల్ ఫెయిల్యూర్ దాకా హిట్ చేసా. షార్ట్ హెడ్ అయిపోయింది, ఇప్పుడు లాంగ్ హెడ్ ట్రైన్ చేయాలి కదా. దానికి కావాల్సిన వేరియేషన్ వచ్చేసి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్. ఇలా నీ హిప్ లెవెల్కి ఈ కేబుల్ పెట్టుకొని ఇప్పుడు ఓవర్ హెడ్ తీసుకొని ఇప్పుడు ప్రెస్ పైకి పుష్ చేయాలి. ఇది చేయడం వలన నీ లాంగ్ హెడ్ మంచిగా ట్రైన్ అవుతుంది. నువ్వెంత స్లోగా పర్ఫామ్ చేస్తే అంత మంచిది, అంత స్ట్రెచ్ వస్తుంది. ఇది చేయడం వలన నీ ఆర్మ్స్లో పెద్దగా కనపడే మజిల్ ట్రైసప్. 80% ట్రైసప్పే ఉంటుంది. సో ఆ 80%లో 50% ఈ లాంగ్ హెడ్ అనమాట. సో చెప్పా కదా, అంటిల్ ఫెయిల్యూర్. నేనైతే నెంబర్ కౌంట్ చేసుకోను. అది నాకు నొప్పి వచ్చి ఇంకా చేయలేకపోతున్నాను రా బాబు అనగానే తీసేస్తా, ఆపేసా రెప్ చేయడం. ఇంకొప్పుడు వచ్చేసి మనం పంప్ చూసుకునే టైం.
ఫుల్ అలసిపోయి వచ్చా, ఇది తాగానే ఫుల్ రిఫ్రెష్ అయిపోయా. అండ్ ఇదే అనమాట మన చెస్ట్ డే వచ్చేసి. డన్ ఫర్ ది డే, ఫాలో ఫర్ టుమారో, పీస్.